అందరికీ శనార్థులు. ఇయాల్టి వన్స్ మోర్ ముచ్చట్లతో సిట్టం వచ్చేసింది. ఇంకెందుకు లేట్, ముచ్చట్లు షురూ చేసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఎక్కడ చూసినా పొట్టు పొట్టు జనం, ఇదే మా బలం అంటున్న హస్తం. ప్రతిపక్షాలని దుమ్ము దులుపుతున్న కేసీఆర్ సారు, తట్టుకోగలరా హస్తం పార్టీ లీడర్లు? పెండ్లి కొడుకు మీద దాడి, పెండ్లి కూతురే చేసిందట కేడి. జోరుగా నామినేషన్లు, దుమ్ము దులుపుతున్నారు కమలనాథులు. జగన్ కి చిన్నమ్మ లేక, కనకరిస్తారా కాసింత ఇకనైనా? ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. గట్లనే చేగుర్తు పార్టీ లీడర్ల తరపున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సారు ప్రచారం చేస్తున్నాడు. గా ముచ్చట్లేందో ఓసారి చూసొద్దాం చలో. అవునోళ్ళ ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది అన్ని పార్టీల నాయకులు ప్రచారం ఫుల్ బిజీగా ఉన్నారు. వాళ్ళ అన్ని పార్టీల నాయకులు జనాల దగ్గరకు ఓట్ల గురించి చెప్పుకుంటా ఈ ఎలక్షన్లలో గెలిస్తే ఏం చేస్తామో చెప్తూ జనాలను ఓట్లు అడుగుతున్నారు. అందులో భాగంగానే అన్ని జిల్లాలు తిరుగుతున్న రేవంత్ సార్ ఇవాళ చేవేళ్ళ నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొన్నాడు. గా ముచ్చట్లో సార్ మీరు సుతా చూడుర్రి. రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎన్నికల బరిలో దించితే వారిని ఆశీర్వదించడానికి వేలాదిగా మా ఆడబిడ్డలు, మా సోదరులు, మా మిత్రులందరూ ఇక్కడికి విచ్చేసి రాజేంద్ర నగర్ ఎన్నికల ప్రచారంలో వేదిక మీద ఉన్న పెద్దలు మీరందరూ విచ్చేసినాక, మిమ్మల్ని చూసినాక నాకు 100% నమ్మకం, విశ్వాసం కలిగింది. చేవెళ్ళ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండాను ఎగరేసి గడ్డం రంజిత్ రెడ్డిని పార్లమెంటుకు మీరు పంపిస్తారనే నమ్మకం నాకు కలిగింది. మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి 3 అంశాలను ప్రధానంగా నేను ప్రస్తావించదలుచుకున్నా. మా మీడియా మిత్రులు కూడా సావధానంగా వినాలి, శాంతం రాయాలి పేపర్లలో. 10 ఏళ్ళు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. 10 ఏళ్ళు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాళ్ళిద్దరూ 10 ఏళ్లలో ప్రజలకిచ్చిన హామీలు మీకు తెలుసు. చంద్రశేఖరరావు గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోను 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని మోసం చేసినందుకు మొన్న డిసెంబర్ నాడు మీరందరూ కలిసి టిఆర్ఎస్ పార్టీని తిత్తిదీసి కోదండానికి వేలాడేసి ఈరోజు కారు గుర్తును కార్ఖానకు పంపించారు. అయ్యా కొడుకులు చెప్తున్నారు కారు కార్ఖానకు పోయింది, మళ్ళీ వాపసు వస్తుందని. మాకానే చెప్తున్నాడు, సార్ ఇక అది కార్ఖానా నుంచి వాపసు రాదు, తూకానికి అమ్మాల్సిందే, దాని పని అయిపోయింది, అనుం చెడ్డది అని చెప్పి. అందుకే ఇవాళ కేసీఆర్ ఎన్ని చెప్పినా, కేటీఆర్ ఎన్ని అబద్ధాలు మాట్లాడినా, తండ్రి 4 గంటలు, కొడుకు 2 గంటలు టీవీ 9లో కూర్చొని ఎంత దుఃఖం వెళ్ళిపుచ్చినా ప్రజలకు సానుభూతి రాలేదు. ఇవాళ ఆ సానుభూతి రాలేదు అని చెప్పి చంద్రశేఖరరావు గారు బస్ వేసుకొని బయలుదేరిండు. కారు పని అయిపోయిందని ఇవాళ బస్ వేసుకొని బయలుదేరిండు. నిన్న మిర్యాలకు కూడా పోయిండు, సూర్యాపేట పోయిండు. ఇగో దునియాలో ఊకే ప్రియుడికే కాదు కోపం వచ్చేది, ప్రియురాలకి కూడా కోపం వస్తుంది. ఆమెకు కోపం వస్తే భద్రకాలవుతుంది, అంత ఘోరంగా దాడి కూడా చేస్తుంది. ఇగో ఒకసారి మీరే చూడుండ్రి ఎంత భయంకరంగా ఉంటుందో. ఆ అమ్మాయి మొహం మీద అబ్బాయి యాసిడ్ దాడి, ప్రియుడి చేతిలో ప్రియురాలు హతం. ఇగో గిట్లాంటి వార్తలు ఎప్పుడు అబ్బాయిల గురించే కదా వాళ్ళ. అప్పుడప్పుడు గిట్లా అమ్మాయిల వార్తలు కూడా వస్తాయి. అసలు ముచ్చట ఏంటంటే ఉత్తరప్రదేశ్ బలియాల 2 యువతి యువకులు చాలా దినాల కించి ప్రేమలో ఉన్నారు, కలిసి తిరిగిర్రు, కలిసి ఉన్నారు. అయితే సడన్ గా ముచ్చట ఆ పొలగాని వాళ్ళ ఇంట్లో తెలియగానే వాళ్ళందరూ కలిసి ఆ పొలగానికి వార్నింగ్ ఇచ్చి, ఆ పిల్ల నువ్వు చేసుకోవద్దు, చేసుకుంటే మంచిగా ఉండదని వార్నింగ్ ఇచ్చి పిల్లగాని మనసు మొత్తం మార్చి ఏరే అమ్మాయి తోటి పెళ్లి ఫిక్స్ చేసిర్రు. అయితే గిట్లా చేస్తే ఆ యువతికి అనుమానం
వస్తదని మా పిల్లగానికి బయట ఉద్యోగం వచ్చిందని బయట ప్రాంతానికి తీసుకుపోయి ఇంకొక పిల్లతోటి పెళ్లి ఖాయం చేసుకొని వచ్చిర్రు. అయితే గా పెళ్లి భారత్ లో గా పెళ్లి పిల్లగాడి కిందికి దిగి డాన్స్ చేస్తుంటే ఆయనతో ప్రియురాలు కడుపు బాగా మండి గింత పని కాస్తావా, నన్ను కాదని ఏ అమ్మాయిని చేసుకుంటావా అని ఆమె చేతిలోనే చిన్నపాటి యాసిడ్ డబ్బా తీసుకొని ఆయన మీద దాడి చేసింది. వాహము గింత ధైర్యం ఎక్కడిది నీకు? పిల్లగాడు పెళ్లి చేసుకోలేదని ఆయన మీద యాసిడ్ పోసేంత ధైర్యం కూడా వచ్చిందా? ఇంకా నయం పిల్లగానికి కొంచెం ఏం కాలే, లేకుంటే ముఖమంతా కాలి బూడిదైపోవు. గా బుజ్జవాన అక్కడ ఉన్న పిల్లగాని బంధువులు అందరూ బుద్ధి చెప్పి గిట్ల చెయ్యొద్దు బుజ్జి తప్పు అని చెప్పి పోలీసులకు పట్టించారు. గిట్ల ఉంటది ఒక్కోసారి. అబ్బబ్బా ఏం జనం ఏం జనం, ఇసుక వేస్తే రాలనంతగా మంది, ఎటు చూసినా గులాబీ జెండలే. మరి అట్లుంటది కేసీఆర్ సార్తోని. సిట్టమ్మ దేని గురించి మాట్లాడుతున్నది అనుకుంటున్నారా? అదేనుల్లా మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు తెలంగాణ బస్సు యాత్ర షురూ చేసిండు. నిన్న మిర్యాలగూడ సూర్యాపేటకి పోయిన సారు ఇవాళ భువనగిరి పోయిండు. కేసీఆర్ సారు బస్సు యాత్ర ముచ్చట్లేందో సారు చూసొద్దాం చలో. అవునల్లా కేసీఆర్ సార్ సుత తెలంగాణ బస్సు యాత్ర షురూ చేసిండు. సారు జనాలలో తిరుగుతూ ప్రజల సమస్యల గురించి మాట్లాడుతూ సేగుర్తు సర్కార్ లీడర్లను పొట్టు గడుచుకున్నాడు. సందు దొరికినప్పుడల్లా రేవంత్ సార్ మీద జోరుగా సెటర్లు వేస్తున్నాడు. సారు రోడ్ షోలో భాగంగా నిన్న మిర్యాలగూడ సూర్యాపేట జిల్లాకు పోయిండు. రోడ్ షోలో భాగంగా సార్ ఇవాళ భువనగిరిలో మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీరుసుతో సార్ ఇన్నుర్రి. బాబా వినబడతలేదా? చప్పుడైంది అది. చందు ఏందా నువ్వు నిలబడుతున్నావు? ఆ చప్పుడు పని చెప్పి ఒక పార్టీ ఏమో దేవుని పేరు చెప్పి ఓట్లు, ఇంకో పార్టీ ఏమో దేవుని మీద ఓట్లు. అంతేనా? నేను ఒక్క మాట మీ బిడ్డగా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. అద్భుతమైనటువంటి యాదాద్రి దేవాలయం మనం నిర్మాణం చేసుకున్నాం. అద్భుతంగా చేసుకున్నాం. ఎన్నడన్నా యాదాద్రి దేవాలయాన్ని, యాదగిరి గుట్టను మనం ఓట్ల కోసం వాడుకున్నామా? ఇది తేడా. ఈ రెండు పార్టీల నాటకాలు భువనగిరిలో చాలా పెద్దగా వినాలి. ఒకడొస్తాడు బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం అని కూడా అంటాడు. వీడు వాడిని అంటాడు, వాడు వీడిని అంటాడు. కానీ భువనగిరిలో జరిగింది ఏందండి? భువనగిరిలో బీజేపీ కాంగ్రెస్ రెండు మిలాఖత్ అయిపోయి మున్సిపల్ బీఆర్ఎస్ చైర్మన్ దించేసి కాంగ్రెస్ వాడు చైర్మన్, బీజేపీ వాడు వైస్ చైర్మన్. ఈ మాట నిజమేనా? మరి ఎవరికి బీ టీం? ఇలా మోడీ ప్రభుత్వ హయాంలో రూపాయి విలువ పడిపోయింది, మహిళలకు రక్షణ లేదు, నిరుద్యోగం పెరిగిపోయింది, దేశంలో పేదరికం పెరిగిపోతా ఉంది, అనేక సమస్యలుంటే అది ఏం లేదు. అక్షంతలు కలపాలి, తీర్థం పుచ్చుకోవాలి, పులిహోర ప్రసాదం తినాలి, ఊరేగింపులు తీయాలి. అంతేనా? ఈ అక్షింతలు, ఈ పులిహోర, ఈ తీర్థాలు, ఈ కాషాయ జెండాల ఊరేగింపు మన కడుపు నింపుతుందా? మన పొలాలకు నీళ్లు తెస్తుందా? ఇదే నరేంద్ర మోడీ ఏం చేసిండు? కేసీఆర్ నువ్వు తెలంగాణలో అగో చూస్తుంటే గా అక్క సైన్మల హీరోయిన్ లాగానే డ్యాన్స్ చేస్తుంది అని అనుకుంటున్నారు కదా. అట్లా అనుకుంటే పప్పులో కాలేసినట్టే ఉల్లా. అసలు ట్విస్ట్ ఏంటంటే మీకు తెలియాలంటే ఓసారి మీ వీడియో చూడాల్సిందే. ఆలస్యం దేనికి మరి, ఓసారి చూడుండ్రి. సినీ చిత్రం చల్లకుండా గీమేంద్ర బాబు ఇట్లా డ్యాన్సులు చేస్తుంది అనుకుంటారు కదా. ఈ మధ్యలో ఏడ చూసిన పెళ్లికి ముందు పెళ్లికి వెనక మరలా అన్ని గిట్లాంటి పాటలు డ్యాన్సులే వల్ల. ఇంతకు అసలు సంగతి ఏంటంటే నా పెళ్లిలా నా చుట్టాలు దోస్తులు డ్యాన్సులు చేస్తే కిక్ ఏముంటది అనుకున్నదో ఏమో. ఇక అక్క నా రూటే సపరేట్ అని పెళ్లి పీటల మీదనే గట్లా డ్యాన్సులు చేసి కొత్త ట్రెండ్ సృష్టించిందిలా. ఇప్పుడు అంతే గిట్లా ఉన్నది. కానీ వెనకట పెళ్లిలా ఎట్లయితే అప్పుడు పెళ్లి కూతురు చక్కగా మంచిగా చీర కట్టుకొని తలకాయ కిందికి దించుకొని అట్లా పెళ్లి పీటల మీద కూర్చొని సిగ్గు వాడకుండా పిల్లగాంతో లగ్గం చేసుకుంటది. కానీ ఇప్పుడు కాలం కూడా మారిందోళ్ళు. పెళ్లి చేసుకునే పెళ్లి కూతురు పెళ్లి మండపంలో డ్యాన్సులు చేసిన మొదలు పెట్టింది. ఎందుకంటే ఈ పెళ్లి నాది, నా పెళ్లిలో నేను డ్యాన్సులే చేయాలి అనుకున్నదో ఎట్లనో. రా రక్కమ్మ అనే పాట మీద పెళ్లి కూతురు అయితే ఫుల్ గా డ్యాన్సులు చేసింది పో. ఇక పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ ఆమె వేసిన స్టెప్పులను చూసి వాహ్ వాహ్ అనుడు మొదలు పెట్టిర్రు. ఇక వీడియో సోషల్ మీడియాలో ఫుల్ చేస్తుంది. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ ఏమన్నా డ్యాన్స్ చేసిందా పెళ్లి పిల్ల అని అనబట్టిర్రు.
సంది కమలం పువ్వు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. లీడర్లు జనాలను ఎదుర్కొంటా జనాలను ఉండేటట్టు చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ బండి సంజయ్ సారు నామినేషన్ వేసిండుల్లా. గా ముచ్చట్లేందో మనకు చూసొద్దాం పాలి. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది కమలంపూ పార్టీ మంచి జోరు మీద ఉన్నది. ఈసారి ఎట్లయినా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుస్తామని అంటున్నారు బీజేపీ లీడర్లు. అందరు లీడర్లు ఎప్పటికీ జనాలలో వండుకుంటే మంచి పేరు తెచ్చుకున్నారు. పువ్వుపాటి లీడర్లు ఇప్పటికే చాలా మంది లీడర్లు ఆల్రెడీ నామినేషన్లు వేసిర్రు. అయితే ఇవాళ కమలంపూ పార్టీ నుంచి బండి సంజయ్ సార్ నామినేషన్ వేసిండోళ్ళ. నామినేషన్ వేసి సార్ మాట్లాడుతున్నాడు. చలో ఒకసారి సార్ మాటలు ఇందాం. కరీంనగర్ లో బీజేపీ గెలవాలి, భారతీయ జనతా పార్టీ గెలవాలి. ఇలా ఎట్టి బస్లో నరేంద్ర మోడీ గారి ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి చేయాలి, చేసి తీరాల్సిందే చెప్పి ఇలా కరీంనగర్ ప్రజలు కంకణం కట్టుకుని 13వ తారీఖు కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు 13వ తారీఖు వస్తుంది రై? పువ్వు గుర్తు మీద బట్టలు గుర్తున్నప్పుడు నాకు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేస్తా. మన నరేంద్ర మోడీ గారు పువ్వు గుర్తుకు ఓటేసినప్పుడు మన కండలకు రావడాలన్నారు. అరే అయోధ్యలో 500 సంవత్సరాల నుంచి ఈ దేశంలోని హిందువులందరూ ఎదురుస్తున్న నా భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించిన మన నరేంద్ర మోడీ పువ్వు గుర్తుకు ఓటేసినప్పుడు మన కండలకు రావడాలన్నారు. ఈ దేశంలో ముస్లిం సమాజం నిర్వీర్యమైపోయిందని చెప్పి దానికి కారణం త్రిపుల్ తలాక్ అని భావించి త్రిపుల్ తలాక్ రద్దు చేసిన మన నరేంద్ర మోడీ కనబడాలన్న పువ్వు గుర్తుకు ఓటేసినప్పుడు. అరే కరీంనగర్ పార్లమెంట్ తో పాటు ఈ దేశంలో పేదలకు సంక్షేమ ఫలాలు అందించి ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా చేసినటువంటి ఆ మహానుభావుడు నరేంద్ర మోడీ మనకు పువ్వు గుర్తుకు ఓటేసినప్పుడు కనబడాలి. ఒక దిక్కు ఆంధ్రాలో కూడా ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. గట్లనే ఇంకో దిక్కు నామినేషన్లకు కూడా టైం అయిపోతుంది. ఇక వరుస పెట్టి ఒకరి తర్వాత ఒకరు అందరు లీడర్లు నామినేషన్లు ఇస్తున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగనాల సరస్వత నామినేషన్ వేసిండుల్లా. సార్ నామినేషన్ ముచ్చట్లేందో సార్ చూసొద్దాం పాలి. అవునల్లా, ఇన్ని దినాలు జనాలకి దగ్గర ఉండాలని జగనాల్ సార్ బస్సు యాత్ర షురూ చేసి దగ్గర అన్ని జిల్లాలు తిరిగి జనాలను కలిసిండు. అంతేకాదు సార్ అట్లా యాత్రలు ఊకుంటా మళ్ళీ అధికారాలకు వస్తే ఏం చేస్తామో జనాలకు సుత చెప్పిండు. అంతేకాకుండా జగనాల్ సార్ ఓ దిక్కు వాళ్ళ చిన్న ఆయన వివేక్ సార్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసుకుంటా ఇంకో దిక్కు చంద్రాల్ సార్ నేమో పొట్టుగా అరుచుకుంటున్నాడు. ఎలక్షన్ల పోటీ చేసే లీడర్లు అందరూ ఒకళ్ళ తర్వాత ఒకరు నామినేషన్లు వేస్తున్నారు. ఇగో గట్లనే ఇలా జగనాల్ సార్ సుత పులివెందుల ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిండు. నామినేషన్ వేసిన తర్వాత జగనాల్ సార్ మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీరు కూడా ఒకసారి వినోర్రి. కానీ బుడద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? వివేకం చిన్నారను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు? మీరే రోజు చూస్తున్నారు కదా అని అడుగుతా ఉన్నాను. నోటాకొచ్చినన్ని ఓట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీతో, రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీతో ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చకుండా రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టి రాష్ట్రానికి అన్యాయం చేసిన ఆ కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ఆర్ గారి పేరును ఆయన చనిపోయిన తర్వాత ఛార్జ్ షీట్లో పెట్టిన ఆ కాంగ్రెస్ పార్టీకి మొత్తంగా వైఎస్ఆర్ గారి పేరునే తుడిచివేయాలని కనబడకుండా చేయాలని ప్రయత్నిస్తున్న వారికి ఓటు వేయటము అనంటే దానివల్ల ఎవరికి లాభము అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే, మన ఓట్లు చీలిస్తే వచ్చే లాభం బాబుకు బీజేపీ కూటమికి కాదా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంలో
అరే మొన్న హనుమాన్ జయంతి నాడు మీకు ఒక వీడియో మీకు చూపిద్దామని అనుకున్నా కానీ ఏదో తొందరలో మరిసిన ఎట్లయినా ఇవాళ చూపెట్టాలని మీకోసం పట్టుకొని వచ్చిన ఓసారి మీరు ఈ వీడియో చూడుండ్రి. గా ఆంజనేయ స్వామి నిజంగా మీదికెళ్ళొచ్చి అందరికీ ఆశీస్సులు ఇచ్చినట్టుంటుంది. ఓసారి చూడుండ్రి, మీకే తెలుస్తుంది. ఇక మన దాంట్లో నిజంగానే హనుమంత స్వామిని ఎవరైనా చూసిర్రా? వల్ల గాయనే వాయుపుత్రుడు పవనతనయుడు ఆంజనేయ స్వామిని ఎట్లయినా జనాలందరికీ డైరెక్ట్ గా చూపించాలనుకున్నారు కావచ్చు. మనోలే నిన్న హనుమాన్ జయంతి అని ఒక డ్రోన్ కెమెరాని తయారు చేసి దానికి హనుమంతుడి బొమ్మను అతికించి ఇక హనుమంతుడే మీదికెళ్ళి వచ్చి అందరికి ఆశీస్సులు ఇచ్చినట్టు తయారు చేసి ఆ కెమెరాను గాలిలోకి వదిలిరట. ఇక చూసిన భక్తులందరూ కూడా నిజంగానే హనుమంతుడు స్వర్గలోకం నుంచి భక్తులందరి కోసం వచ్చి ఆశీర్వదించినట్టు సంబరపడి ఇక హనుమంత స్వామి ఆశీర్వాదాలు తీసుకొని అందరు దండాలు పెట్టబట్టిర్రు. చూసి రాను దేవుడు ఎక్కడున్న దేవుడు దేవుడే, రాయిలో ఉన్న దేవుడే, పుట్టలు ఉన్న దేవుడే, గుట్టలు ఉన్న దేవుడే. ఇప్పుడు డ్రోన్ కెమెరాలు ఉన్నాడు కాబట్టి అది కూడా దేవుడే. ఇక భక్తుల ఆనందాలకైతే అద్దులు లేవు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగనాల సార్ మీద వాళ్ళ చిన్నమ్మ వైఎస్ వివేకానందరెడ్డి సార్ వాళ్ళ భార్య సౌభాగ్యమ్మ సంచలన వ్యాఖ్యలు చేసిందుల్లా మేడం జగనాల సార్కి ఒక లేఖ సుత రాసింది. గదేందో పాలి మీరు సుత చూడుండ్రి. అవునలో ఒక పక్క ఇవాళ జగనాల్ సార్ నామినేషన్ వేసి ఇంకో పక్క జగనాల్ సార్ వాళ్ళ చిన్న వాళ్ళ భార్య జగనాల్ సార్ వాళ్ళ చిన్నమ్మ సౌభాగ్యమ్మ సార్ మీద మస్తు గరం అవ్వకుండా లేఖ రాసిందో. అగ ఒకసారి మీరు సుతా చూడుర్రి మేడం ఏమని రాసిందో. అయ్యా జగన్ రెడ్డి, 2009వ సంవత్సరం మీ నాయన జీవించినప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావో మీ చెల్లి సునీత సుత అంతే బాధను అనుభవించింది. నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలని ఎంతగానో అనుకున్నది. మీ చిన్న నాయన హత్య కేసులో ఉన్న ముద్దాయిలను నువ్వు కేసులో లేకుండా చేస్తున్నావు. అంతేకాకుండా వాళ్ళకి ఎంపీ టికెట్ సుత ఇచ్చినావు. మీ ఇద్దరు చెల్లెళ్ళని సుత నువ్వు ఘోరంగా అవమానిస్తున్నావు. వాళ్ళ అన్నలాగా కాకుండా జర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లాగైనా మాకు న్యాయం చేయి అని వివేక సార్ వాళ్ళ భార్య సౌభాగ్యమ్మ జగనాల్ సార్ కి ఉత్తరం రాసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. ఇవాళ సుత మా తమ్ముడు మళ్ళీ కొత్త ముచ్చట పట్టుకొని వచ్చిండటుల్లా. ఇవాళ మా తమ్ముడు హరీష్ రావు సార్ ముచ్చట ఏందో పట్టుకొని వచ్చిండట. గదేందో సార్ చూద్దాం. ఓ తమ్మి గా ముచ్చట ఎందుకు చెప్పు. హలో, నమస్తే నమస్తే నమస్తే. ఏలకమ్ముల దండాలు దండాలు. బాగున్నారా? నేనైతే మీ దయతో ఫుల్ ఖుషిగా ఉన్నా. ఇగో ఇలా మీకోసం ఇచ్చంత ముచ్చట్లు తీసుకొని వచ్చిన. ఆ ముచ్చట్లేదో మరొకసారి చూద్దామా? ఎలా పారి మరి ఏంది రేవంత్ రెడ్డి సార్ ఫుల్ కాక మీద ఉన్నట్టున్నాడు కదా. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. మైక్ పట్టుకొని సిగాలు ఊగినట్టే చెప్తాడు. ఆయన ఏమో ముచ్చట చెప్తాడు కావచ్చు. సారు ఏంది మరి ఆ ముచ్చట ఒకసారి చెప్పు. హరీష్ రావు అంటున్నాడు నిన్న, ఏమంటున్నాడు సారు? చేయకపోతే రాజీనామా చేస్తావా అని. అవు నిజంగానే రాజీనామా చేస్తావా ఏంది రేవంత్ సారు? నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాలు విసురుతున్నా. ఏంది సారుగా సవాలు? ఒక్కడే వస్తా. మీ సంగతి ఏంటి? ఒక్కడే వస్తారా? ఒకేసారి అందరూ వస్తారా? 15 ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా. నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీ నువ్వు రద్దు చేసుకుంటావా? సవాళ్ళు స్వీకరించు. అవురేమని సారు నిజంగానే 2 లక్షలు రుణమాఫీ చేస్తావా? ఒక్కవేళ వాళ్ళు నిజంగానే సవాలు స్వీకరించులే అనుకోర్రి, ఇక రేవంత్ రెడ్డి సారు మీకుంటది కదా అని ఆ పార్టీ వాళ్ళు అంటారు. మరి ఏముంటుందో ఎట్లుంటుందో మరి. 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిచిన భూమి ఆకాశాలు తలకిందులైనా కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఊరేసుకొని సచ్చినా నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు. ఓ రేవంత్ సారు బాగానే హామీలు ఇస్తాను కానీ దా హామీలు ఇచ్చే ముంగట ఒకసారి ఆలోచించుకో. ఎందుకంటే ఇట్లాంటి హామీలు ఏ లిల్లిపుడు కాలైనా ఇస్తారట అని ఇక పార్టీ వాళ్ళు అంటున్నారు సారు. 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా. చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? నా సవాల్ను స్వీకరించు హరీష్ రావు. పోయి నీ మామని అడుగు, నేను మాట ఇస్తే ఎట్లుంటానో
తెలుస్తుంది, నీ మామకు తెలుసు నీకంటే ఎక్కువ. మరి రేవంత్ రెడ్డి సార్ అయితే బాగానే మాట ఇస్తున్నాడు, కానీ ఈ ఎలక్షన్ల ఏమవుతుందో మరి ఎలక్షన్ జిమ్మిక్కు మనం ఇక చూడాల్సిందే. ఇక గివ్వుల్లో అయ్యాటి ముచ్చట్లు మళ్ళీ కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.